మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కన్సల్టెన్సీ సంస్థ సిస్ట్రాకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చారు. సిస్ట్రా సంస్థ ఏపీ ఎంఆర్సీ అధికారులతో భేటీ కావడంతో పాటు క్షేత్రస్థాయిలో సర్వే కూడా ప్రారంభించింది. 3 నెలల్లో పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు సర్వే రిపోర్ట్ అందించిన అనంతరం పనులు ప్రారంభించనున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 100% ఖర్చు భరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఎంఆర్సీ రాసిన లేఖ మేరకు తాజాగా సీఎంపీ తయారు చేయాల్సిందిగా కేంద్రం నిర్దేశించింది. సీఎంపీ రూపకల్పనకు ఏపీ ఎంఆర్సీ అంగీకారం తెలపడంతో కన్సల్టెంట్ ఎంపికను వేగంగా చేపట్టింది. ఇంతకుముందు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసిన సిస్ట్రా సంస్థే ఈ సీఎంపీ బాధ్యతలను కూడా దక్కించుకుంది. కన్సల్టెన్సీ సంస్థతో మాట్లాడి అగ్రిమెంట్ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం సీఎంపీ రూపొందించడానికి అనుమతులు ఇచ్చింది. 18న ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సిస్ట్రాకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చారు. అనంతరం సిస్ట్రా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకల సర్వేను చేపట్టడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలో నిర్దేశించింది. దీంతో సిస్ట్రా ప్రతినిధులు ఇప్పటికే సర్వే చేపట్టడానికి రంగంలోకి దిగారు. 3 నెలల్లో దీనిని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏపీ ఎంఆర్సీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమోదింపజేస్తారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ సీఎంపీ ఆధారంగా విజయవాడ మెట్రోకు ఉన్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకోగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎంఆర్సీ అధికారులు కోరినట్టుగా నిధులు ఎంత మేరకు విడుదల చేయాలో నిర్ణయించుకుంటుంది. కోల్కతాలో మాదిరిగా కేంద్రమే పూర్తి నిధులతో మెట్రో ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంటుంది. సీఎంపీ పూర్తయ్యే వరకు విజయవాడ మెట్రోకు నిధుల అంశం కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. విజయవాడ మెట్రో రైల్ మొదటి కారిడార్ కృష్ణా జిల్లా గన్నవరం నుంచి NH-16 మీదుగా ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్, బస్టాండ్ వరకు ఉంది. రెండో కారిడార్ కృష్ణా జిల్లాలోని పెనమలూరు సెంటర్ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో బందరు రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు సాగుతుంది. ఈ 2 కారిడార్లకు 11,009 కోట్లు ఖర్చు కానుంది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు కూడా పెరిగే అవకాశం ఉందని పాలకులు, అధికారులు భావిస్తున్నారు. అందుకు ముందస్తుగానే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి పలు అంతర్గత రహదారులను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయవచ్చునని భావిస్తున్నారు. దీనిపై అన్ని రకాలుగా చర్యలు తీసుకున్న తర్వాత పనులు ప్రారంభిస్తామని విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్ అవసరాలు నిమిత్తం ముందుగా ఎటువంటి ప్లాన్లు చేయాలి అంటే రేపు ఫ్లైఓవర్ కానీ మెట్రో వచ్చేటప్పటికి ముందుగా సమాయత్తం అవడానికి ఇవాళ ఇన్స్పెక్షన్కి వచ్చాం. ఇది వచ్చి ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏమైతే క్లియర్ చేయాలో సిఆర్డీఏ పరిధిలో కమిషనర్ గారు కూడా చూశారు. కాబట్టి త్వరలో వీటి పనులు ప్రారంభించి విజయవాడకు ఉన్న ట్రాఫిక్ కంజక్షన్ తగ్గించి ఆటో నగర్ని మళ్ళీ తిరిగి బతికించడమే మా ఉద్దేశం. రామవరపాడు నుంచి నిడమాను వరకు కూడా కొత్త ఫ్లైఓవర్ రాబోతోంది, మెట్రో రాబోతోంది. వీటన్నిటి విషయాల్లో అటు విశాఖపట్నం నుంచి వచ్చేవి కానీ లేకపోతే ఇటు బందర్ నుంచి వచ్చేవి కానీ ఏ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ కొత్త రోడ్ల నిర్మాణానికి వీలైన తొందరగా ఏర్పాటు చేయడానికి వచ్చేసే కార్యక్రమే ఇవాళ ఉన్న పర్యటన. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేకుండా చేయడంతో విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇటు మెట్రో ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిడమనూరు వరకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఇవి పూర్తయితే దాదాపుగా విజయవాడ వాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కినట్లేనని, అయితే పనుల పేరుతో సాగదీయకుండా నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.